మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం 2 ఎపిసోడ్స్ నుంచి అతీష ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించండి అన్న చాప్టర్ డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో అతీష మనకి మొదటగా చెప్పిన సూత్రం ఏమిటి? సాక్షి ద్వయ సూత్రాన్ని అర్థం చేసుకోండి అని. ఇక్కడ సాక్షులు 2 రకాలు అని చెప్పుకున్నాం. అందులో మొదటి రకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి రకం సాక్షి అంటే ఎలా ఉంటుంది? అది మనల్ని ఇతరులు గమనిస్తూ సాక్షిగా చూస్తూ ఉండటం. అలా ఇతరులు మనకి ఆమోదించిన ఒక వ్యక్తిత్వాన్ని ఒక మనిషిగా గుర్తింపు పొందటానికి మనం ఆ వ్యక్తిత్వానికి అలవాటు పడుతూ ఉంటాం. సో ఇలా చెప్తున్నప్పుడు మనకి బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళి బుద్ధత్వాన్ని పొందిన తరువాత రాజ్యానికి తిరిగి వస్తారు. అలా రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన తండ్రితో ఆయనకి జరిగిన అద్భుతమైన డిస్కషన్. ఆయన తండ్రి ఇంకా భౌతికంలో అలాగే ఉన్నారు, ఏమాత్రం మార్పు లేకుండా. కానీ బుద్ధుడు తనెవరో అన్న విషయాన్ని తనే స్వయంగా తెలుసుకున్నాడు. ఇంకొకళ్ళు నువ్వు ఫలానా అని చెప్పినది వినకుండా తనెవరు అన్నది తనకు తానుగా తన అంతరంలోకి ప్రయాణించి చాలా అద్భుతంగా తెలుసుకుంటాడు కదా. సో బుద్ధుడు తన తండ్రితో మాట్లాడిన తరువాత తన భార్యతో మాట్లాడటానికి వస్తాడు. అప్పుడు భార్య సూటిగా నిజాయితీగా జవాబివ్వండి, నిజాయితీగా నిజం చెప్తూ ఈ ఒక్క విషయాన్ని చెప్పండి. అడవికి వెళ్ళి మీరు సాధించుకొచ్చిన దాన్ని ఇక్కడే ఉండి ఈ ఇంట్లోనే సాధించగలడం అసాధ్యమా? ఆ దేవుడు అరణ్యంలోనే ఉన్నాడా ఇక్కడ లేకుండా అని ఎంతో చక్కగా ప్రశ్న అడుగుతుంది బుద్ధుడిని. ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న. బుద్ధుడు ఆ ప్రశ్నకి ఏమని జవాబిస్తారంటే ఆయన మాటల్లోనే చెప్తాం. నిజమే, సత్యం అక్కడ ఉన్నంత ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడుండి దాన్ని గ్రహించగలగడం బహు కష్టతరం. ఎందుకంటావా? ఇక్కడ నేను ఓ స్వరూపంలో చిక్కుకొని దారి తప్పిపోయి ఉన్నాను కనుక. ఓ రాజకుమారుడి వేషము, ఓ భర్త వేషము, ఓ తండ్రి వేషము, ఓ పుత్రుడి వేషము, ఇలా వీటన్నిటి మధ్య నేను దారి తప్పి ఉన్నాను కనుక ఆ స్వరూపాన్ని నేను భరించలేకపోయాను. నేను ఈ ప్రసాదాన్ని ఏనాడూ వదిలిపెట్టి నిజంగా వెళ్ళనే లేదు. ఆ స్వరూపాలన్నిటినీ ఇక్కడే వదిలిపెట్టి నేనెవరో గుర్తు చేసే వాళ్ళెవరూ తోడు రాకుండా ఒక్కడే వెళ్ళాను. నేనెవరు అనే నా ప్రశ్నకు సమాధానాన్ని నా అంతట నేనే తెలుసుకునేందుకు, నన్ను నేను ఎదుర్కొనేందుకు వెళ్ళాను. ఇతరులు ఇచ్చే సమాధానాల మీద నాకు మాత్రం కుతూహలం లేనే లేదు అని చెప్తారు. కానీ తక్కిన మనుషులందరికీ ఇంకొకరికి సమాధానాలంటేనే ఇష్టం. మీరెంతో అందంగా ఉన్నారు అని ఇంకొకరు చెప్పినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది మనకి. ఇక్కడ సర్వేసుడనే సన్యాసి ముక్త అనే సన్యాసినితో నేను కాస్త దారి తప్పినట్లు అనిపిస్తుంది అని చెబుతున్నట్లు నాకు తెలిసింది అంటారు ఓషో. అతడు చెబుతున్నది నిజమే. మరో చోట నుంచి శబ్దం వినిపించేట్లు మాట్లాడగల ప్రపంచ ప్రఖ్యాత వెంట్రిలాక్విస్టుల్లో సర్వేసుడు ఓ ప్రసిద్ధుడు. తన జీవితం అంతా కళను అభ్యసిస్తూనే ఉన్న వ్యక్తి అతడు.
ఎలాంటి కళ అతను అభ్యసించేది? మరో చోట నుంచి శబ్దం వినిపించేట్లు మాట్లాడగల కళను అతను అభ్యసిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు స్టేజ్ మీద అతను ఆ కళని ప్రదర్శిస్తూ ఉంటాడు. ప్రకాశవంతమైన దీపకాంతి పుంజాల మధ్యే అతడి ఉనికి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉండేది. వేలాది ప్రజలు అతడి ధ్వని ప్రక్రియల్ని ఒళ్ళంతా చెవులు చేసుకుని, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వింటూ, చూస్తూ ఉండేవారు. అతను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తూ ఉంటే. ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు అతను ప్రదర్శించే ఆ కళని. అయితే అతడికెంతో ప్రతిభా పాటవాలు ఉండేవి. ఓ గొప్ప మేధావి అతడు. అందరి చూపులు అతని మీదే ఉండేవి అతను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు. కానీ అతడు ఇప్పుడు బుద్ధుని యొక్క ఆశ్రమంలో ఉన్నాడు. ఇక్కడ ఆ ఆశ్రమంలో ఎవరో అతడి వద్దకు వచ్చి, "సర్వేశా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి" అని పొగడటం లేదు. కాబట్టి అతనికి దారి తప్పిపోయినట్లు అనిపించడంలో ఆశ్చర్యమేముంది కదా! సో, ఫస్ట్ ఏమన్నాడు? సర్వేశ్వరుడు ముక్త అనే సన్యాసినితో ఏమంటున్నాడు? నేను కాస్త దారి తప్పినట్లు అనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా మనకి అతను దారి తప్పినట్లు అనిపిస్తుందని ఎందుకన్నాడో. ఇప్పటి వరకు అతను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తూ, అతను అభ్యసించిన కళను ప్రదర్శిస్తూ, ఎంతో మంది అతను ప్రదర్శించే కళను చూస్తూ, అతను మాట్లాడే మాటలను వింటూ, ఎంతో కాన్సంట్రేషన్‌తో అతన్ని చూస్తూ ఉండేవాళ్ళు. అతన్ని పొగుడుతూ ఉండేవాళ్ళు. అతన్ని గొప్పగా అతని గురించి అతని ముందే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడతను బుద్ధుని యొక్క ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఆ ఆశ్రమంలో అతడి వద్దకు ఎవ్వరూ రావట్లేదు. "నువ్వు బాగా గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి" అని ఎవ్వరూ అతన్ని పొగడటం లేదు. అందువలన అతనికి దారి తప్పిపోయినట్లు అనిపించడంలో ఆశ్చర్యమేముంది? సో, వేదికలెక్కే వారందరిది ఇదే సమస్య. తమ ఆ స్వరూపాలను వదిలించుకోవడం నిజంగా అలాంటి వారికి ఒక జటిల సమస్యే అవుతుంది. కానీ ప్రస్తుతం సర్వేసుని ప్రయత్నం సజావుగానే సాగుతుంది. తన ప్రయత్నంలో అతడు సఫలీకృతుడు కావడం తథ్యం. కొంచెం ఆలస్యం అయితే జరిగి తీరవచ్చేమో కానీ అతడు తను చేసే ప్రయత్నంలో సఫలీకృతుడవ్వడం మాత్రం తథ్యం అంటున్నారు. సో, అతను ఏం ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరో తనని గుర్తించాలని కాకుండా, తన వ్యక్తిత్వాన్ని తన అంతరంలోకి ప్రయాణించి గుర్తించాలి అన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఓవైపు అందరూ తను గుర్తించాలనే ఆరాటం అతనికింకా ఉంది. కానీ ఏదో ఓ నాటికి నిరంతరం పడుతున్న ఆ ఆరాటం మీద విసుగు జనించక తప్పదు కదా! ఆ ఆరాటం అసహజమైన భోజనమే కాబట్టి బహుశా దాని సువాసన బాగుండొచ్చు. కానీ పోషణను ఇచ్చే ఆహారం మాత్రం కాదది. ఏ శక్తుల్ని అది అందించలేదు. స్వరూపాల వేషాలన్నీ సుందరమైన మభ్యపెట్టే దృశ్యాలే. ఇంకొకళ్ళను ఇంకొకళ్ళను అవి మోసం చేయవచ్చు. కానీ మనల్ని మాత్రం అవి మోసం చేయలేవు. చేసినా ఎంతో కాలం దాని ప్రభావం ఉండదు. ఆ కారణం వల్లే సర్వేసుడిక్కడికి రాగలిగాడు. అలసిపోయి, ప్రజల తీవ్ర దృష్టికి విసిగిపోయి, ఇప్పుడు ఆ ఆశ్రమంలో అక్కడ ఉండగలుగుతున్నాడు అంటారు ఓషో. కానీ పాత అలవాట్ల బలం కాస్త ఎక్కువే కాబట్టి కొంతకాలం అతనికి ఇబ్బంది తప్పదు. త్వరలోనే, కాకపోతే కాస్త ఆలస్యంగానో, తనను తానే అర్థం చేసుకుని ఆనందించగలిగే రోజు, తన వ్యక్తిత్వం స్థిరపడే రోజు అతడికి తప్పకుండా వచ్చి తీరుతుంది.
ఏ రోజైతే మన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆనందించగలుగుతామో, ఆ రోజే మనం విముక్తిని పొందగలుగుతాం. ఇతరుల మీద ఆధారపడి ఉండటం అన్న దాని నుంచే ఆ విముక్తి అన్నది మనకి కలుగుతుంది. ఇతరుల ప్రశంసల కోసం ఉవ్విళ్ళూరే మనం అందుకు తగిన మూల్యాన్ని వాళ్ళకు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అది ఓ బంధమే. ఇతరుల దృష్టి మన మీదే ఉండాలని కోరుకున్నంత వరకు మనం ఓ వస్తువులాగే తయారై దాన్ని అమ్ముకోగల లేదా కొనుక్కోగల విలువతో ఆపాదింపబడే మనుగడని కొనసాగిస్తూ ఉంటాం. అర్థమైంది కదా! సో, ప్రజల దృష్టిలో నిరంతరం ఉండే గొప్పవాళ్ళు, నాయకుల స్టేజ్ మీద యాక్ట్ చేసేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, స్టార్స్ ఇలా అందరికీ కూడా ఇదే జరుగుతుంది. ఇది ఒక విధమైన సాక్షి స్వభావం. మన మీదే అందరి దృష్టి ఉండాలని మనం కోరుకుంటూ ఉంటామన్నమాట. సో, దానివల్ల మనకు మర్యాద పెరుగుతుంది. ఆ మర్యాద మనలో పెంపొందడం కోసం మనం ఓ స్థిలాన్ని, ఓ స్వభావాన్ని అలవరుచుకోవాలి. అలా సృష్టింపబడే స్వభావశీలాలన్నీ కృత్రిమాలే, అబద్ధాలే అంటారు ఓషో. ఓ ఉద్దేశపూర్వకంగా మనమే వాటిని సృష్టించుకుంటాం. అందరినీ ఆకర్షించుకోవాలన్నదే ఆ సృష్టించుకోవడం వెనక ఉండే ఉద్దేశం అన్నమాట. సో, అర్థమైంది కదా! మన మీదే అందరి దృష్టి ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి మర్యాద పెరుగుతుంది. ఆ మర్యాద మనలో పెంపొందించుకోవడం కోసమే మనం ఒక స్వభావాన్ని అలవరుచుకుంటూ ఉంటాం. అలవాటు చేసుకుంటాం ఆ స్వభావాన్ని. అలా సృష్టించుకున్న స్వభావం అది కృత్రిమంగానే ఉంటుంది. ఆ స్వభావం నిజమైనది కాదు. మన నిజమైన వ్యక్తిత్వం కాదు. అది అలవాటు చేసుకున్న స్వభావం కాబట్టి అది అబద్ధమే. సో, ఉద్దేశపూర్వకంగా మనమే వాటిని సృష్టించుకుంటున్నాం కాబట్టి అవి కృత్రిమంగానే ఉంటాయి. అందరినీ ఆకర్షించుకోవాలన్నదే అలా సృష్టించుకోవడం వెనక ఉన్న ఉద్దేశం. మన స్వభావాన్ని సృష్టించుకోవడం, మన స్వభావాన్ని అలవాటు చేసుకోవడం, ఒక స్వభావాన్ని అలవాటు చేసుకోవడం అనేది ఎందుకు అంటే అందరినీ ఆకర్షించుకోవాలన్న ఉద్దేశంతోనే. సో, మర్యాదను అభిలషిస్తున్న మనం విధిగా కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవలసి వస్తుంది. తప్పదు మరి. సో, కొన్ని నియమాలకు కట్టుబడి మన మనుగడ సాగించవలసి కూడా వస్తుంది. సంఘం పట్ల వినయ విధేయతలను ప్రకటిస్తూ ఉండవలసి వస్తుంది. సంఘం మన మీద పెట్టుకునే ఆశలకు తగిన రూప స్వభావాల్ని ధరించవలసి వస్తుంది. కొన్ని దుష్ట సంప్రదాయాలకు అనుగుణంగా ప్రవర్తించవలసి వస్తుంది. ఎందుకంటే సంఘంలో ఎరుక ఏమాత్రం లేని గాఢ నిద్రలో ఉండే ప్రజలు కూడా ఉంటారు కనుక. వాళ్ళ అభిప్రాయాలు, విలువలు ఎంతమాత్రం సవ్యంగా ఉండవు కనుక. అయినా కూడా వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించవలసి వస్తుంది. ఎందుకని అలాగా అంటే మనం ఒక స్వభావాన్ని ధరించవలసి వచ్చింది కాబట్టి. ఈ సంఘం మన మీద పెట్టుకునే ఆశలకు తగినట్టుగా మనం ఒక స్వభావాన్ని ధరించాం కాబట్టి. అయితే ఇంకో పద్ధతి కూడా ఉంది. మనం సన్యాసులుగా కూడా మారిపోవచ్చు అంటారు ఓషో. అలాంటి వారు కొన్ని వేల మంది ఉన్నారు. ప్రజల మర్యాదను అందుకునేందుకోసం బలిపీఠం మీద ఎన్నో వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ భాగ్యం కోసం తమని తాము ఎన్నో విధాల సాధనలతో, దీక్షలతో, క్రతువులతో హింసించుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు అంటారు ఓషో. ఇక్కడ మనకి ఓషో చెప్పే విషయాలను మనం చాలా ఓపెన్ మైండ్‌తో వింటే చక్కగా అర్థం చేసుకొని దాని సారాన్ని మనలోకి ఇంకించుకుంటే ఇక్కడ అతీషా చెప్పే సూత్రం కూడా మనకి అద్భుతంగా అర్థమవుతుంది. సో, ఇంకో పద్ధతి ఏమంటున్నారు?
మనకి ఓషో ఏం చెప్తున్నారు? సన్యాసులుగా కూడా మారవచ్చు అంటున్నారు. ఇలాంటి వారు కూడా ఎంతోమందున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ. ప్రజల మర్యాదను అందుకోవడం కోసం ఆ సన్యాసులన్న వాళ్ళు కొంతమంది బలిపీఠం మీద ఎన్నో వదులుకున్న వాళ్ళుగా ఉన్నారు. ఆ భాగ్యం కోసం, ఆ ప్రజల నుండి ఆ మర్యాద, గౌరవం పొందటం కోసం తమని తాము ఎన్నో విధాలుగా, ఎన్నో రకాల సాధనలతో, ఎన్నో రకాల దీక్షలతో, ఎన్నో రకాల క్రతువులతో హింసించుకునే వాళ్ళు ఎంతోమందున్నారట ఓషో చెప్తున్నారు. ఆత్మహత్యా సదృశమైన దీక్షలతో ఒక్కటి మాత్రం వాళ్ళు సాధించుకోగలిగారు. సన్యాసులై ప్రజల పూజలను అందుకోగలిగారు. అంతే అంటున్నారు ఓషో. ప్రజల ఆరాధనను ఆ విధంగా మనం పొందాలనుకుంటే, అలాంటి మర్యాదను, సన్యాస స్థితిని పొందాలనుకుంటే, మనం మరింతగా తప్పుదారిలోనే పడిపోతూ ఉంటాం. మరింతగా కృత్రిమత్వం మనలో ఏర్పడి తీరుతుంది. ఎలా పడితే అలా సులభంగా మలుచుకోగల పదార్థంగా మనం తయారైపోతాం. ఆ అసహజ తత్వమే మన ప్రకృతి అవుతుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మా పిల్లలు ఎవరింటికెళ్ళినా వాళ్ళకి తగ్గట్టు చక్కగా వాళ్ళని వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు అని. కానీ అది అసహజం అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా! మనం కూడా పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళనుంచుకోనివ్వాలి. అసహజతత్వమే మన ప్రకృతి అయిపోతుంది. ఎప్పుడు? ఎలా పడితే అలా సులభంగా మనల్ని మనం మలుచుకోగల పదార్థంగా తయారైపోయినప్పుడు. నిజమైన గులాబీ పువ్వులా మనం ఎప్పటికీ ఉండలేము. నిజమైన గులాబీ పువ్వులా కాక మనం కాగితం పువ్వులాగా తయారవుతాం అలా. ఎలా పడితే అలా సులభంగా మనల్ని మనం మలుచుకుంటూ పదార్థంగా మనం తయారైపోయినప్పుడు అసహజమైన లేదా అసహజత్వమే మన ప్రకృతిగా మారినప్పుడు నిజమైన గులాబీ పువ్వులా కాక కాగితపు పువ్వుగానే తయారవుతాం. మానవుడు నోచుకున్న మహా దౌర్భాగ్యం, అంతకు మించిన దారిద్ర్యం, హీనస్థితి మరొకటి లేనే లేదు అంటారు ఓషో. సో ఆయన ఎంత బాధపడుతూ చెప్తున్నారో ఈ విషయాన్ని. సో మనందరం మారాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. మరింత కృత్రిమత్వంతో మనం ఉండకూడదు. ప్రజల ఆరాధనను పొందాలి. మనం ప్రజల యొక్క మర్యాదను పొందాలి అన్న ఆశతో ముందుకు వెళ్ళకూడదు. అలా వెళ్తే ఏమవుతుంది? మనం ప్రజలకు కావాల్సినట్టుగా మనల్ని మనం మలుచుకోవలసిన పదార్థంగా తయారైపోతాం. అక్కడ సహజత్వం ఏమీ ఉండదు. అసహజత్వమే మన ప్రకృతి అయిపోతుంది. అప్పుడు నిజమైన గులాబీ పువ్వులా కాకుండా కాగిత పువ్వులాగా తయారైపోతాం. మానవుడు నోచుకున్న మహా దౌర్భాగ్యం ఇది. అంతకు మించిన దారిద్ర్యం, హీనస్థితి మరొకటి లేనే లేదు అంటారు ఓషో. సో ఇప్పుడు వరకు మొదటి రకం సాక్షి అంటే ఎలా ఉంటారో చూసాం కదా! సో రెండవ రకం సాక్షిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రెండవ రకం సాక్షి ఇదివరకు మనం చెప్పుకున్న వాటికి పూర్తి వ్యతిరేక దిశలో ఉంటాడు. ఆ సాక్షి ఎవరో తెలుసా? మనమే. ఎవరికి వాళ్ళమే. మీరే ఆ సాక్షి. ఇంకొకరి దృష్టి మన మీద ఉండాలని కోరుకోకుండా, మన దృష్టిని మన వైపు మనం తిప్పుకొని సాధన ప్రారంభిస్తాం అన్నమాట. సో మన దృష్టిని మన మీదే లగ్నం చేసుకుంటాం. మన ఉనికికి మనమే సాక్షిగా తయారవుతాం. మన ఆలోచనలను అన్నిటినీ మనమే గమనిస్తూ ఉంటాం. అలాగే మన కోరికలన్నిటినీ, మన స్వప్నాలన్నిటినీ, మన ఉద్దేశాలన్నిటినీ, మన దురాహాసాలన్నిటినీ
మన దురాశలన్నిటినీ కూడా మనమే నిశితంగా గమనిస్తూ ఉంటాం. ఒక సరికొత్త ఎరుకను, ఒక కొత్త పరిశీలించే చురుకుదనాన్ని మనలో మనమే సృష్టించుకుంటాం. మనమే ఓ కేంద్రంగా తయారై, ఓ నిశ్శబ్దంతో నిశ్చలంగా ఉన్న కేంద్రంగా తయారై, జరుగుతున్న వాటన్నిటినీ నిరంతరం గమనిస్తూ ఉంటాం. మనకు కోపం వస్తే ఆ కోపాన్నే మనం గమనిస్తాం. కేవలం కోపంతోనే ఉండటం కాకుండా మరొకటేదో అందులోకొచ్చి కలుస్తుంది. అలా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దాన్ని కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అప్పుడు సంభవించే ఓ అద్భుతం ఏమిటంటే, మన కోపాన్ని నిశితంగా గమనిస్తున్న మనకు మాశ్చర్యాలు కలిగించే విధంగా ఏమాత్రము అణిచిపెట్టబడని ఆ కోపం తనంతట తానే అదృశ్యమైపోతుంది. మొదటి రకపు సన్యాసి దాన్ని అణిచిపెట్టుకోవలసి వస్తుంది కదా! ఎందుకోసం? అతని వ్యక్తిత్వం అది కాదు. అతనేం చేస్తాడు? తన ఎదుట ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ తృప్తి కోసం, వాళ్ళ మర్యాదను పొందటం కోసం, వాళ్ళు తనని గౌరవించడం కోసం అతను ఒక రకమైన వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటాడు. ఒక రకమైన స్వభావాన్ని అలవాటు చేసుకుంటాడు. మొదటి రకపు సన్యాసి కదా! సో, ఈ విధంగా ఆ సన్యాసికి కోపం వస్తే, ఆ కోపాన్ని అతను గమనించడం, ఆ కోపాన్ని గమనిస్తున్నప్పుడు దానిలోకి మరొకటేదో వచ్చి కలవడం, ఆ కలిసిన దాన్ని కూడా గమనిస్తూ ఉండటం. అప్పుడు ఆ కోపం నిశితంగా గమనిస్తున్నప్పుడు, ఆ కోపాన్ని నిశితంగా గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఏమాత్రం అణిచిపెట్టబడని ఆ కోపం తనంతట తానే అదృశ్యమైపోవడం. ఇవన్నీ కూడా మొదటి రకపు సన్యాసికి కుదరదు. ఎందుకు అంటే, ఆ సన్యాసి అతను అలవాటు చేసుకున్న స్వభావాన్ని వ్యక్తపరచడం కోసం తనకొచ్చిన ఆ కోపాన్ని అణిచిపెట్టుకోవలసి వస్తుంది కాబట్టి. తన కామ ప్రవృత్తిని అతడు అణిచిపెట్టుకోవలసి వస్తుంది. తన అసూయను అతడు అణిచిపెట్టుకోవలసి వస్తుంది. దేన్నైనా మనం ఎంతగా అణిచిపెట్టుకుంటూ ఉంటామో అంతగా అది మన అచేతన మానసంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది అన్నమాట. సో, ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరు అస్సలు కోతిని మాత్రం ఊహించుకోవద్దు అన్నాననుకోండి. ఖచ్చితంగా మీ ఊహలోకి కోతి వచ్చి తీరుతుంది కదా! అలాగే అన్నమాట. మనం దేన్నైతే అణిచిపెట్టుకుంటూ ఉండాలి అని అనుకుంటామో, అంతగా అది మన అచేతన మానసంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. అదే మన పునాదిలో ఓ భాగమై మన జీవితాన్ని కూడా అదుపు తప్పిస్తూ ఉంటుంది. అదొక చీము, నెత్తురు కారుతూ ఉన్న ఒక కురుపు లాంటిది అంటారు ఓషో. కానీ దాన్ని మనం కప్పిపట్టేసుకుంటూ ఉన్నామనుకోండి, దాన్ని కప్పిపెట్టేసుకున్నంత మాత్రాన మనం ఆరోగ్యవంతులమైపోం కదా! ఆ గాయం ఏం మానిపోదు కదా! ఆ కప్పిపెట్టే ప్రయత్నం వల్ల మరింతగా అది పెరిగేందుకు మనం సహాయం చేస్తున్నట్టు ఉంటుంది. సో, మన సన్యాసులందరూ ఇలాగే దుర్గంధాలతో కుళ్ళిపోతూ ఉన్నారు. అనేకాలైన అణిచివేతలే ఆ దుర్గంధాలు అంటున్నారు ఓషో. సో సో ఎవరైతే తమ యొక్క ఫీలింగ్స్‌ని, అది ఎలాంటి భావమైనా, కోపమైనా, అసూయ అయినా, ప్రేమైనా, బాధ అయినా, దుఃఖమైనా, నిరాశ అయినా, ఎటువంటి భావాన్నైనా అణిచిపెట్టుకుంటారో అది ఎలా తయారవుతుంది? దుర్గంధంగా ఉంటుంది.
ఒక గాయం దుర్గంధమైన వాసనలను వెదజల్లుతూ, కుళ్ళిపోతూ ఎలా అయితే ఉంటుందో దాన్ని అలా పోలుస్తున్నారనమాట ఇక్కడ ఓషో. అనేకాలైన అణిచివేతలే ఆ దుర్గంధాలు. కోపమొచ్చింది, అణిచివేసుకున్నారు. అదొక దుర్గంధంగా మారిపోతుంది మీలో. దుఃఖమొచ్చింది, దాన్ని పూర్తిగా అనుభవించకుండా ఆ దుఃఖాన్ని, ఆ భావాన్ని పూర్తిగా అనుభవిస్తే మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్‌లో కూడా చెప్పుకున్నాం. ఏ భావాన్నైనా పూర్తిగా దాన్ని అనుభవించినప్పుడు అది పూర్తిగా సంపూర్ణతని ఎప్పుడైతే పొందుతుందో అప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆ భావం మారిపోతుంది. దుఃఖం సంతోషంగా, ద్వేషం ప్రేమగా, బాధ సంతోషంగా ఇట్లా మారిపోతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా! సో, ఏ భావాన్నైనా మనం అణిచిపెట్టుకున్నాము అంటే చీము, నెత్తురు కారుతూ ఉన్న ఒక పుండులాగా అది తయారవుతుంది. సో, అది ఒక దుర్గంధంలాగా తయారవుతుంది. ఎన్ని అణిచివేసుకుంటే అవన్నీ కూడా దుర్గంధాలుగా తయారవుతాయన్నమాట. సో, రెండవ రకం సాక్షి వీక్షణం సంపూర్ణంగా విభిన్నమైన మనిషిని సృష్టిస్తుంది కదా! నమ్ముతారు కదా! సో, ఎలాంటి మనిషిని సృష్టిస్తుంది అన్నది మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అయితే మొదటి రకం సాక్షి, రెండవ రకం సాక్షి. ఈ 2 రకాల సాక్షుల యొక్క తేడాలను బాగా అర్థం చేసుకుని, మననం చేసుకుని, రెండవ రకం సాక్షిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.